దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ 22 చదువుచున్నాను. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. పరిశుద్ధాత్మకు జీవింపజేయు ఆత్మ అని కూడా పేరు. జీవింపజేయు ఆత్మ ఒక దినమున మన దేహములను అమర్త్యమైనవిగా చేయును. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. 1 కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనము. ఒక దినము రానయున్నది, ఆ దినమున అమర్త్యమైన మహిమాయుక్తమైన ఆత్మీయ పరలోకపు దేహములు ఇవ్వబడును. ఆ దేహంతో ప్రభువైన యేసుక్రీస్తును చూచెదము. అప్పుడు జీవింపజేయు ఆత్మను బట్టి ఆయనను పోలియుందుము. ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఈ ఆత్మ యొక్క కార్యమును చూడగలము. మనము శారీరకముగా బలహీనులమైనప్పుడు దేవుని సేవించుటకై ఆయన అధిక బలమును అనుగ్రహించును. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.